సినిమా ఎలా ఉందన్న? సినిమా అయితే బాగుంది భయ. ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మనం జూలో టైగర్ చూస్తాం, మనసులో నేను చూసుకోవచ్చు సేమ్ అలా. తెలిసిందే కదా మీకు. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలోగా సినిమా చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది భయ. మంచిగా ఉంది. శివ గారి డైరెక్షన్ ఎలా ఉంది? బానే ఉంది, మంచిగా ఉంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది? పర్లేదు భయ, సెట్ అయింది. సినిమా హైలైట్ ఏంటి? సినిమా హైలైట్ అంటే అధర్మం వైపు వెళ్లకుండా, ముందు తరాలని అధర్మం వైపు వెళ్లకుండా మెయిన్ గా అదే స్టోరీ దానిపై నడుస్తుంది. డ్యూయల్ రోల్ బాగుంది భయ, చాలా బాగుంది. అల్టిమేట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం, ఆ రేంజ్ లో ఉంది. సెట్ అయింది, బాగుంది. పర్లేదు, న్యాయం చేసిండు పాత్రకు. సూపర్, అల్టిమేట్ మూవీ. ఇవాళ టీ షర్ట్ వేసుకొచ్చా, రేపు కాలేజ్ లో కాల్ వేసుకుని వెళ్తా. సూపర్. విఎఫ్ఎక్స్ అయితే ప్రతి లెవెల్ నెక్స్ట్ లెవెల్, అంతే. అది మైండ్ పోతుంది అసలు, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. ఆ మాట రావట్లా, నాకు గొంతు పోయింది. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అనుకుంటారు కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. కాబట్టి క్లైమాక్స్ ఒకటే ట్విస్ట్ మొత్తం వేరే అయిపోతారు అందరు. ట్విస్ట్ కి పిక్చర్ అయిపోతారు. దేవరా సాంగ్ బాగుంది. దావరి సాంగ్ ఒకటి లేపేసిండు, టైం ఎక్కువ అవుతుందని. మిగతా అంతా బాగుంది. కాకపోతే జాన్వీ కపూర్ కొంచెం ఎక్కువ రోల్ వచ్చింటే బాగుండదు అనిపించింది. దానివల్ల తక్కువ ఇచ్చిర్రు. సినిమాలో ఒక 20-25 నిమిషాలు ఉంటుంది అంతే. వాళ్ళిద్దరు బాగుంది, కరెక్ట్ గా పెట్టిర్రు. అంటే ఇప్పుడు హీరో విలన్ కాకుండా ఇద్దరు ఆపోజిట్ లాగా పెట్టిండు. ఇతనికి ఎంత బలం ఉందో ఇతను కూడా అంతే. మా పాత సినిమా లెక్క కొట్టగా పడవట్లే ఉండదు. ఇద్దరు స్టోరీ ఏం కాదు, కొరటాల సేమ్ డైరెక్షన్. అప్పుడు శ్రీమంతుడు, భరత్ నేను, జనతా గారు ఎంత మంచి వచ్చిందో ఇది కూడా సేమ్ అట్లా వచ్చింది. అసలు ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిపోతుంది అసలుకి. దీంట్లో అసలు అదేంది ఈ సెంటిమెంట్, అప్పుడు ఎట్లా అందరికి అట్లనే అవుతుంది. ఏంది రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అయితే అంటారు, అసలు ఫ్లాప్ ఏం లేదు. పక్కా హిట్, మాస్ మూవీ. 6 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కి పూనకాలే, పక్కా హిట్ అయిపోతుంది. ఇవాళ చొక్కా తీసుకొచ్చిన, నా చొక్కా కాలర్ ఉంది, కాలర్ ఎగిరేసేలానే ఉంది మూవీ. సినిమాలో హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ హైలైట్. సినిమాలో మొత్తం ఎన్టీఆర్. నీళ్ళున్నా సరే చూస్తాం మేము ఆయన అట్లా స్క్రీన్ లో అట్లా చూసేస్తాం అంతే. ఎన్టీఆర్ ఉంటే చాలు, చూస్తాం ఆయన్ని. 5కి రేటింగ్ అన్న, 5కి కాదు, 10 కాదు, అంతే. 1000 కాదు, 1000 ఇస్తున్నాం.